గొర్రెల మందను దేవాదేవుడు దావీదుకి అప్పగించాడు. ఆ మందలో ఉన్నటువంటి సింహము ఒక గొర్రెపిల్లని ఎత్తుకుని వెళ్ళిపోతే ఆ సింహాన్ని చంపి ఆ సింహంతో దెబ్బలాడి ఆ సింహం నోట్లో ఉండే గొర్రెపిల్లని విడిపించి ఆ మందలో ఉన్నటువంటి ఆ మందలో ఆ గొర్రెపిల్లని చేర్చాడు. కాబట్టి ఆ రోజు సింహానికి ఏం దొరకలేదు. బహుశా ఈ మాట దావీదు రాయించి ఉంచాడేమో. ఏ మాట అంటే, సింహపిల్లలు ఏం గలవే, ఆకలి కొని కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీకే మేలు కొదువై ఉండదు. నమ్ము, విశ్వాసించు. తాత్కాలికమైన శ్రమలు రావచ్చు, మానసికమైన ఇబ్బందులు రావచ్చు, శారీరకమైన ఇబ్బందులు రావచ్చు. దావీదు కూడా తాత్కాలికమైన శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, మానసికమైన శ్రమలు, శారీరకమైన శ్రమలు వచ్చాయి. కానీ ఆత్మలో ఆయన చాలా బలంగా ఉన్నాడు కాబట్టి, దేవుని కాపురుగా చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనకి అన్ని విధాలుగా ఆయనకు సహాయం చేశాడు. కాబట్టి ఈ రోజున నీకు అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తాడు. భయపడకు. సింహ పిల్లలు ఏం గలవు ఆకలి కొని కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నువ్వు దేవుని కాపురుగా చేసుకో, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకో, దేవుడి మీద ఆధారపడు. ఇంకా నువ్వు పాపములుంటే నీ పాపస్థితిని ఒప్పుకో, దోషములు ఒప్పుకో, అతిక్రమలు ఒప్పుకో. యేసయ్య నిన్ను క్షమించటానికి, నిన్ను రక్షించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నీ రక్తంలో నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి, నా పాపమును క్షమించండి, నా హృదయంలోనికి రండి, నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకుని మార్చండి, నరకం నుండి తప్పించండి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. యేసయ్య నన్ను కనికరించి నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను బాగు చేయండి. నేను కాపురగా చేసుకుంటున్నాను, నిన్ను ఆశ్రయంగా చేసుకుంటున్నాను. నాకు అన్ని విధాలుగా సాయం చేయండి. నా బలహీనత నుండి, అనారోగ్యం నుండి, రుగ్మత నుండి, వ్యాధి బాధ నుండి నన్ను విడిపించి నాకు సహాయం చేయండి అని చిన్న ప్రార్థన విరిగి నలుగురు హృదయంతో చేసుకున్నప్పుడు యేసు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని దేవుడు రాజుగా మార్చాడు. గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు ప్రవక్తగా మార్చాడు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని గొప్ప రచయితగా మార్చాడు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని గొప్ప చక్రవర్తిగా మార్చాడు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని యుద్ధశూరుడిగా మార్చాడు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని గొప్ప వాయిద్యకారుడిగా మార్చాడు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని గొప్ప సంగీతకారుడిగా మార్చాడు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని గొప్ప వ్యక్తిగా, శక్తిగా దేవుడు మార్చి ఆయన వంశములో నుండే, యోధా వంశములో ఉండే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు పుట్టాడు. కాబట్టి ఒక గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని దేవుడు అంతగా ఆశీర్వదించినప్పుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. భయపడక ఇప్పుడే మోకరించి ప్రార్థన చేసి నీ భారం అంతా దేవుడి మీద మోపు. నీ సమస్యలు ఆయనకు వచ్చి చెప్పుకో, నీకు సాయం చేసి మేలు చేస్తాడు. ఏదన్నా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా తెలియచేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి మీ జీవితకాలం అంతా దేవుడు మీకు కాపరిగా ఉండను గాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ నామమునకు వందనాలు అయ్యా. నాయనా తండ్రి, వాక్యం వింటున్న వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచండి. అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారికి సహాయం చేయండి. శాంతి మనశ్శాంతి లేకున్నారో వారికి శాంతి మనశ్శాంతి అనుగించండి. నెమ్మది లేకున్నారో వారికి నెమ్మది దయచేయండి. ఎవరైతే పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్నారో వారిని తిరిగి బ్రతికించండి. నీ బిడ్డలుగా వారిని స్వీకరించండి. నీ రక్తంలో కడిగి శుద్ధి చేయండి. నాయన వారిలో ఉన్న భయము, భీతి, అనారోగ్యం తొలగించి వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించి అపవాది క్రియలని లయపరిచి అయా తండ్రి వారిని నీ సాక్షులుగా ఉంచండి. ఉద్యోగులను ఉద్యోగాలు, వ్యాపారులను వ్యాపారాలు, చేతి పనులను చేతి పనులు మీరు అనుగ్రహించి ముఖ్యంగా
ఇచ్చిన వ్యాపారం ద్వారా, ఉద్యోగాల ద్వారా, చేతి పని ద్వారా నిన్ను మహింపరిచి నీ రాజ్య వ్యాప్తి కొరకే ప్రతివారు ఉండగలటకు, నీ సాక్షిగా ఉండగలటకు కృప చూపించి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తండ్రి యొక్క ప్రేమయు, యేసు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ గణ్యం సహవాసము, శక్తి సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.